తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే ఆచారం ప్రకారం సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం, అల్వార్ అంటే భక్తులు, తిరు అంటే శ్రేష్టమైంది మరియు మంజనం అంటే శుభ్రపరచడం లేదా స్నానం. మొత్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే ఆలయం, ముఖ్యంగా గర్భగుడిని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో శ్రీవారి ప్రధాన విగ్రహాన్ని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. ఆలయంలోని అన్ని దేవతా విగ్రహాలను, ఇతర పూజా వస్తువులను బయటకు తీసుకొచ్చి కర్పూరం, గంధం, పసుపు, కుంకుమ, కిచ్చిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పరిమళం అనే మిశ్రమంతో శుభ్రం చేస్తారు. అనంతరం ప్రధాన విగ్రహంపై కప్పిన వస్త్రాన్ని తొలగించి దేవతామూర్తులను, పూజా వస్తువులను తిరిగి గర్భగుడిలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు నైవేద్యం సమర్పిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడే ఈ కార్యక్రమానికి సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడే ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తారు. అవి ఉగాది, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం. సార్ కొద్ది ఎన్నికరండి సార్. సార్ సార్ వీడియో సార్ నిలబడుకోండి సార్. ఒకసారి నల్లగా ధరించావు కదా, ఏమైంది పోసుకోను.
ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల అలవాటు తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు నుండి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటామే. టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలికించేటువంటి అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర.